పార్టీ 8,000 టీఎస్కే 44,000 పెంచితేనే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో కొట్లాడినా నేను సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినా పులిచింతలు 3వ పంటకి ఇస్తే కొట్లాడినా నా సొరంగం ఇవ్వకుండా నా బ్రాహ్మణ వెల్లువలు ఇవ్వకుండా నువ్వు ఎందుకు 3వ పంటకు నిలుస్తున్నావు కొట్లాడినా వీళ్ళు సార్ నల్గొండ జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చుంటే ఏకలింగం గెలుస్తారు సార్ అందరూ 60-70 మెజార్టీతో గెలిచినాం ఇలా ఓట్లు వేసేవారు కదా మోసం చేసి నల్గొండని ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దానికి అడ్డపడుతుంది సార్ మేము బతకాలని లేదు ఇంత విషయం ఇచ్చి చంపండి నల్గొండ ప్రజలు చంపండి బాగుపడుతుంది కలిసి రాండి సార్ ఒక్కసారి మా ఊర్లో అనుకోండి బ్రాహ్మణ వెళ్ళేలా పక్కకు మూసిపోతుంది ఏడుపోస్తా వీళ్ళని చూస్తే ఈ అజ్ఞానులు ఎట్లా ఈ సభకు వస్తున్నారు ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్ వ్యవసాయానికి ఒక నీళ్ళు ఇవ్వలే మిషన్ పేరు 6,000 కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకున్నారు ఇవన్నీ లెక్కలతో సహా నా దగ్గర ఉన్నాయి కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయకు ఒక్క ఎకరం నీళ్ళు ఇవ్వలే మా ప్రాజెక్టులే ఎన్టీ రామారావు పుణ్యవారి ఏఎంఆర్పి రాజశేఖర డిస్ట్రిబ్యూషను మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాల 2 నెలల్లో సొరంగం బ్రాహ్మణ వెల్లుల గన్నవల్ల బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం జిల్లా మొత్తం సస్యశామనం చేసుకుంటాం మీరు ఎన్ని అడ్డపడ్డా బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా మూసీని క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక మేము కూడా బతకాలి అది చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్న అధ్యక్ష కేటీఆర్ గారు పార్టీ 8,000 టీఎస్కే 44,000 పెంచితేనే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో కొట్లాడినా నేను సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినా పులిచింతలు 3వ పంటకి ఇస్తే కొట్లాడినా నా సొరంగం ఇవ్వకుండా నా బ్రాహ్మణ వెల్లువలు ఇవ్వకుండా నువ్వు ఎందుకు 3వ పంటకు నిలుస్తున్నావు కొట్లాడినా వీళ్ళు సార్ నల్గొండ జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చుంటే ఏకలింగం గెలుస్తారు సార్ అందరూ 60-70 మెజార్టీతో గెలిచినాం ఇలా ఓట్లు వేసేవారు కదా మోసం చేసి నల్గొండని ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దానికి అడ్డపడుతుంది సార్ మేము బతకాలని లేదు ఇంత విషయం ఇచ్చి చంపండి నల్గొండ ప్రజలు చంపండి బాగుపడుతుంది కలిసి రాండి సార్ ఒక్కసారి మా ఊర్లో అనుకోండి బ్రాహ్మణ వెళ్ళేలా పక్కకు మూసిపోతుంది ఏడుపోస్తా వీళ్ళని చూస్తే ఈ అజ్ఞానులు ఎట్లా ఈ సభకు వస్తున్నారు ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్ వ్యవసాయానికి ఒక నీళ్ళు ఇవ్వలే మిషన్ పేరు 6,000 కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకున్నారు ఇవన్నీ లెక్కలతో సహా నా దగ్గర ఉన్నాయి కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయకు ఒక్క ఎకరం నీళ్ళు ఇవ్వలే మా ప్రాజెక్టులే ఎన్టీ రామారావు పుణ్యవారి ఏఎంఆర్పి రాజశేఖర డిస్ట్రిబ్యూషను మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాల 2 నెలల్లో సొరంగం బ్రాహ్మణ వెల్లుల గన్నవల్ల బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం జిల్లా మొత్తం సస్యశామనం చేసుకుంటాం మీరు ఎన్ని అడ్డపడ్డా బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా మూసీని క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక మేము కూడా బతకాలి అది చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్న అధ్యక్ష కేటీఆర్ గారు